సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని నూతన కౌన్సిల్ సభ్యులకు సూచించిన జిల్లా కలెక్టర్. మున్సిపల్లో నిర్వహించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా భద్రతకు భరోసా ఇస్తుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్. విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలి సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. మంచిర్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య దురదృష్టకరమని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. తంగళ్లపల్లి మండలం జిల్లాల రైతు వేదికలో పంట మార్పిడిపై అవగాహన సదస్సు. సిరిసిల్ల నూతన మున్సిపల్ కౌన్సిల్ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. సిరిసిల్ల మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఈ రోజు నిర్వహించగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరై మాట్లాడారు. అందరి సహకారంతో ఇటీవల ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామని నూతన సభ్యులందరికీ అభినందన తెలియజేశారు. బడ్జెట్ మీటింగ్ చాలా కీలకమని, రెవెన్యూ వ్యయంలో భాగంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, రుణాల చెల్లింపు, పారిశుద్ధ్య పనులకు చెల్లింపులు, ఇతర ఖర్చులు ఉంటాయని తప్పనిసరిగా 10% గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్కు రావాల్సిన పన్నులు 100% వసూలు చేయడంతో ప్రభుత్వ నిబంధన ప్రకారం ముందుకు వెళ్తే 15 ఆర్థిక సంఘ నిధులు మంజూరు అవుతాయని వెల్లడించారు. మున్సిపల్ వార్డు సభ్యులు తమ పరిధిలో ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేసేందుకు సహకరించాలని, అన్ని షాపులు లైసెన్స్ తీసుకునేలా చూడాలని సూచించారు. మున్సిపాలిటీకి చెందిన ఖాళీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గదులు అద్దెకు ఇచ్చేందుకు మరోసారి టెండర్లు పిలవాలని ఆదేశించారు. ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు పక్కగా చేయించాలని, తడిపొడి చెత్త వేర్వేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. పార్కులు, వైకుంఠ ధామాలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. కొత్త చెరువుల మరమ్మత్తు పనులు వేగంగా చేయించాలని, ప్రజలు, పిల్లలు వచ్చేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. డిఆర్సీసీ కేంద్రం పక్కాగా నిర్వహించాలని, ఏబీసీ కేంద్రం వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. సిరిసిల్ల ఖ్యాతి చాటల రౌడి జంక్షన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, త్వరలోనే వినియోగంలోకి రానుందని వెల్లడించారు. అమృత్ పథకం కింద తాగునీటి సమస్యకు పరిష్కారం రానుందని వివరించారు. తాగునీటి సమస్య రాకుండా వార్డు సభ్యులు, అధికారులు చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, తహసీల్దార్ మహేష్ కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 2025-26 సంవత్సరంలో సవరణ అంచనా ఈరోజు మీరు బడ్జెట్ మీటింగ్కు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. బడ్జెట్ మీటింగ్కు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు హాజరైనందుకు వారికి మా పాల్గొనడం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. మేడం 2026 దాదాపు 50 కోట్ల పైచీల సమకూర్చి పొందించడం జరిగింది. మీ ముందు ప్రవేశపెట్టినాము. అవి మీరు పరిశీలించి మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతుందని కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు.
ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి 2 ఏళ్లకు పైగా పూర్తయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా 10,000 కోట్లు ఆదా చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు నిర్వహించగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందించారు. ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగించుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయం వెల్లడించారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు సంక్షేమ ఫలాలు వారి పేరిట వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేటు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకుని వాటిని పిల్లల చదువు స్వయం ఉపాధి పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని బస్సులో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. పలు ప్రభుత్వ పథకాలు మహిళల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వారి పేరిట ఇస్తున్నామని వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని తెలిపారు. చీరలు మన సంస్కృతికి నిదర్శనమని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన మరమ్మత్తు పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. స్కూల్ యూనిఫామ్ వారితో కుట్టించామని పేర్కొన్నారు. సంఘాల్లోని మహిళలకు రుణ ప్రమాద బీమా అమలు చేస్తుందని వెల్లడించారు. బ్యాంక్ లింకేజ్ రుణాలు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ గీత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల వేములవాడ ఆర్టీసీ డిఎంలు ప్రకాష్ రావు, శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను టెక్స్టైల్ పార్క్ నుంచి ప్రతిరోజు మార్నింగ్ 9 గంటల వరకు నేను సిరిసిల్లకు వస్తుంటాను. మళ్ళీ 4:30 బస్కి వెళ్ళిపోతాను. నాకు ఆటోకి వస్తే 60 రూపాయలు అవుతాయి. వాటితోటి నేను నిత్యావసర సరుకులు తీసుకొని వెళ్ళిపోతాను. ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్నకు చాలా కృతజ్ఞతలు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఆర్థికంగా మహిళలు ముందుకు రావాలంటే చిన్న చిన్న ఖర్చులు చాలా ఉంటాయి. ఇవి మనకు తెలియకుండానే చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి, వికలాంగులు, ఇప్పుడు నేను కూడా ఒక వికలాంగురాలు, నాకు ఒక కన్ను కనిపించదు. ఈ చిన్న చిన్న జీతాలతోని మనము ముందుకెళ్ళాలంటే ప్రయాణ ఖర్చులు ఇవి మనకు ఒక 1,000-2,000 రూపాయలు మన అందరికి చాలా తగ్గుతున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం ప్రభుత్వం కల్పించారు. మేము కూడా మా ఏరియాలో పిండి వంటలు పెట్టినాము. ఎక్కువ మట్టుకు మనకు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫోన్లు చేసి మాకు తీసుకొచ్చి ఇవ్వండి అమ్మ అంటారు. అప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఫ్రీగా వెళ్ళడం వల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక 5-6 మహిళలము ఆర్థికంగా కొంచెం ఎదగడానికి ఫ్రీ బస్సు వల్ల మేము అందుబాటులో తొందరగా ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంఘాలలో ఉండి ఎంతో ఎదుగుతున్నాం. మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే మనకు పొదుపు సంఘాలంటే డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలన్నది మెయిన్. ఇందులో మనకి ప్రయాణ ఖర్చులు అనేది చాలా మట్టుకి ఈ అవకాశం వల్ల మనము అందరం ఆదా చేసుకుంటున్నాం. మన పిల్లలు స్కూల్ బస్సులు మనం పాస్ తీయాలంటే నెలకు 200-300 పెట్టేది ఉంది. ఇప్పుడు మన పిల్లలు మంచి చక్కగా ట్యూషన్స్ కానివ్వండి, ఇప్పుడు పాలసెట్ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, మనకి ఎలాంటి భయం లేదు. కొంచెం వరకు ఇచ్చేసి ఈ చక్కటి అవకాశం మనకు ప్రభుత్వం కల్పించింది. మనందరం కూడా బస్సుని మనము ఎంత మంచిగా అంటే ఉట్టుటిగా ప్రయాణాలు చేయకుండా మంచి కార్యక్రమాలకే ఎక్కువ వెళ్ళాలి. అందరం కూడా ప్రభుత్వానికి తోడుండి చూసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. మనకి 9th డిసెంబర్ 2023 నుంచి నిన్నటి వరకు 30 మార్చ్ 2026 వరకు కేవలం సిరిసిల్ల డిపోలో చూడాలి అంటే టోటల్ 3 crores ప్యాసింజర్లో 1.86 crores ప్యాసింజర్ మహిళలే. అదే విధంగా వేములవాడ చూస్తే టోటల్ ప్యాసింజర్ లాస్ట్ 2 years లో 2.88 crores. దీనిలో 2 crores 3 lakh అంటే మహిళ మాత్రమే. సో మోర్ దెన్ 50% టు 70% వరకు ప్యాసింజర్స్ ఇప్పుడు మహిళలు ఉన్నారు. దట్ షోస్ ద సక్సెస్ ఆఫ్ ది స్కీమ్ అండ్ ఎంత వరకు మనం వరకు ఇది రీచ్ అయింది, పెనిట్రేట్ అయింది, అది దీని ఫిగర్స్ వల్ల మనకి కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా మహిళా సాధికారిత గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈ ప్రభుత్వం కానీ పరిపాలన కానీ
కేవలం మహిళలకి సాధికారిత గురించి మాత్రమే కాదు, ఇది మహిళ ద్వారా మన రాష్ట్రంకి ఎలా ప్రగతి జరగాలి అది ఒకటి ఆలోచన. ఎందుకంటే మీరు అన్ని స్కీమ్స్ చూడొచ్చు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ పాఠశాలలో చిన్న చిన్న రిపేర్స్ కానీ డెవలప్మెంట్ చేయాలి అని అమ్మ ఆదర్శ పాఠశాల ఫామ్ చేయడం జరిగింది. ఆ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎవరున్నారు? తల్లిలు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి తల్లిలు అక్కడ ఉన్నాయి. దీని తర్వాత మనకి వడ్డీ లేని రుణాలు కూడా టైంగా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ప్రత్యేకంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కొరకు ప్రమాద బీమా, ఆపద బీమా యోజన కూడా రావడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా అయితే మీ కుటుంబంకి ఒక సేఫ్టీ నెట్ ఉండాలి ఆ ఆలోచనతో ఆ ప్రోగ్రామ్స్ కూడా రావడం జరిగింది. దీని తర్వాత మన ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు 90% మహిళల పేర్లోనే శాంక్షన్ చేస్తున్నాం. మహిళలోనే ఆ ఇంట్లో ఉన్న ఇంటికి చూస్తారు కాబట్టి వాళ్ళ పేర్లను ఆ శాంక్షన్ జరుగుతుంది. దీని తర్వాత ఇందిరమ్మ చిరాలు సారీ డిస్ట్రిబ్యూషన్. ఆ సారీ డిస్ట్రిబ్యూషన్ ఒక క్లాత్ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, మన కల్చర్లో ఉన్న ఒకటి రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ కల్చర్ కాబట్టి అది కూడా మన అందరి కొరకు ఒక గౌరవానికి విషయం. కానీ ముఖ్యమైన ఇది మహాలక్ష్మి బస్ టికెట్ పథకం. ఎందుకంటే మనము చాలా మంది మహిళలు ఇప్పుడు చాలా జాబ్స్ కి వెళ్తున్నారు. ప్రతి ఒక్క మహిళలు ఎవరైనా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉండొచ్చు, ఏమైనా హాస్పిటల్లో నర్స్గా ఉండొచ్చు, ఇంకా ఎక్కడైనా వేరే ఇంట్లో వెళ్ళినా అక్కడ పని చేసి వాళ్ళు ఉండొచ్చు, మన గవర్నమెంట్ లో ఎవరైనా ఒక ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక ఆపరేటర్ ఉండొచ్చు. చిన్న చిన్న పని కొరకు వాళ్ళకి వచ్చిన జీతాలే లిమిటెడ్. దీన్ని కూడా వాళ్ళు డైలీగా సేవ్ చేసి వాళ్ళు కుటుంబం కొరకు వాళ్ళు ఖర్చు చేస్తున్నారు, సేవింగ్ చేస్తున్నారు. దీనిలోనే కొంతవరకు ఖర్చు వాళ్ళకి బస్ టికెట్ లోనే పోతే వాళ్ళు ఎక్కడ సేవ్ చేస్తారు, ఎక్కడ ఖర్చు చేస్తారు. కాబట్టి ఆ అమౌంట్ ఇప్పుడు అందరికీ సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన అమౌంట్ తో మీరు మీ ఫ్యామిలీ కొరకు, మీ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు, మీ సెల్ఫ్ కుటుంబం కొరకు, ఫ్యూచర్ కొరకు సేవింగ్ చేయగలుగుతారు. ఇంకా ఒకటి, చాలా మంది మహిళలు ఇప్పుడు వరకు జాబ్ కానీ బయట వెళ్ళాలి అని ప్లాన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చింది, మనకి ఏమైనా ఎనీవేస్ ఖర్చా ఉండదు కదా, ఇంకా బస్ లో కూడా ఎక్కువ శాతం మహిళలు కూడా ఉంటారు కదా, కాబట్టి ఆ సేఫ్ గా ఫీలింగ్ తో ఇప్పుడు చాలా మంది ఇంకా బయటకి వస్తున్నారు. ఒకవేళ నేను ఒక్కరే ఇప్పుడు 7 PM కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ భయం రాదు. ఎందుకంటే ఆ ఫిగరే చెప్తుంది. బస్ లో ఇప్పుడు మోర్ దెన్ 60% మహిళలే ఉన్నారు కాబట్టి కంఫర్టబుల్ గా సేఫ్ గా వాళ్ళు ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్ కి వెళ్తున్నారు. సో అది కూడా కొత్త వాళ్ళకి కూడా మనము ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము, ప్రోత్సహిస్తున్నాము. దట్ వాళ్ళు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఏమైనా ఒక పని కొరకు. లాస్ట్లీ కేవలం మన జాబ్ కొరకు మాత్రమే కాదు, చిన్న చిన్న పనులు, మీరు మార్కెట్ కి వెళ్ళి ఏమైనా సామాన్ తెచ్చుకోవాలి, షాపింగ్ కి వెళ్ళాలి, మీ ఫ్యామిలీ, మీ అమ్మ వాళ్ళ ఇంటికి విజిట్ చేయాలి. అప్పుడు అంతకుముందు చాలా మంది హస్బెండ్ పైన లేకుంటే ఫ్యామిలీలో ఉన్న మేల్ ఫ్యామిలీ మెంబర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు వస్తారు, అప్పుడు బైక్ మీద మీకు తీసుకువెళ్తారు, అది అన్ని. ఇప్పుడు మీరే నియర్ బై బస్ స్టాప్ కి వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకొని ఆ ప్లేస్ కి వెళ్ళొచ్చు, మీ పని చేసి మళ్ళీ రిటర్న్ గా రావచ్చు. సో ఈ మొత్తం పథకం బిహైండ్ ఆలోచన ఉంటే మనకి ఇప్పుడు పాత ఆలోచన లేదు, మహిళలు ఇంట్లోనే ఉండాలి, బయట స్టెప్ చేయకూడదు, ఒక లక్ష్మణ్ రేఖ లాగా ఇప్పుడు లేదు. మన సమాజంలో మనము ఆ లక్ష్మణ్ రేఖతో బయటకు వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు, మన పని చేసి రావచ్చు, మనం ఇంకా కొత్త ఆంటర్ప్రినరింగ్ థాట్స్ తో ఇంకా మంచిగా పని చేసుకోవాలి. అంతకుముందు ఏఓ మెప్మా గారు కూడా చెప్పారు, ఇది ఒకటి మాత్రమే కాదు, ప్రత్యేకంగా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్న మహిళలకి చాలా రకంగా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్ వస్తుంది, మళ్ళీ మన స్కూల్స్ స్టార్ట్ అయిన ముందుకి ఆ ఆర్డర్స్ మీకు వస్తూ ఉంటాయి. దీని తర్వాత మీరు ఇంకా కొన్ని చిన్న చిన్న ఆంటర్ప్రినరింగ్ యూనిట్ PMFME కిందికి, ఇంకా వేరే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కిందికి, ఇంకా వేరే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కిందికి
ఏమైనా చిన్న ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అంటే అది కొరకు కూడా చాలా పథకాలు ఉన్నాయి. మీరు మీ నియర్ బై ఉన్న ALF, TLF, RPలు, APMలతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఇది అన్ని పథకం బిహైండ్ ఒకటే థాట్ ప్రాసెస్. మనకి నాకు ఇంకా గుర్తి ఉంది, మనకి ఇందిరమ్మ చీరాలు ప్రోగ్రామ్ అప్పుడు ఆనరేబుల్ CM గారు VCలో ఒక సెంటెన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ మహిళల కొరకు స్కై ఇస్ ద లిమిట్, ఆకాశమే హద్దు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ బిహైండ్ ఫిలాసఫీ అదే ఉంది. అదే మీరు మైండ్ లో పెట్టి ముందుకి వెళ్ళాలి. కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ దట్ ఆకాశమే హద్దు. మనము ఆ లిమిట్ వరకు మన సెల్ఫ్ కి ఇంట్లో కానీ ఇంకా వేరేతో లిమిట్ చేయలేము. బియాండ్ ద లిమిట్ మనం వెళ్దాము, మంచి నేమ్ తీసుకువస్తాము. అదే ఆలోచనతో మీరు అందరం ముందుకి వెళ్ళాలి. అదే కొరకు మీ అందరికి మళ్ళీ ఒకసారి అంత పెద్ద మైల్ స్టోన్ అందరు మహిళలు కలిపి ఇది అచీవ్ చేయగలిగాము. అది కొరకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రతి విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. అరేవ్ అలేవ్ 3 కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని పాఠశాలల్ని పోలీసు అధికారులు సందర్శిస్తూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారని, ప్రతి విద్యార్థి దశ నుండే వాహనాల చట్టాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ నియమాలపై అవగాహన పెంపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాల్ని గణనీయంగా నివారించవచ్చన్నారు. ప్రతి పోలీసు అధికారి తమ పరిధిలోని విద్యా సంస్థలు సందర్శిస్తూ విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, మైనర్ డ్రైవింగ్ మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల్లో, కుటుంబ సభ్యుల్లో సమాజం రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి ఒక్కరు రోడ్డుపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నియమాలను పాటించేలా విద్యార్థులు ప్రేరేపించాలని ఎస్పీ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకర టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల పాఠశాలలో చోటు చేసుకునే ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రవిగౌడ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో సమస్యలు పెరిగాయని, విద్యార్థుల భద్రతా సంక్షేమంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. పర్యవేక్షణ లోపం, వేధింపుల కారణంగానే ఇలాంటి ఘటన జరుగుతున్నాయని పేర్కొంటూ వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి తగిన న్యాయం చేయడంతో పాటు ఆర్థిక పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ప్రాణాలతో రాజకీయాలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ఎల్లి వినయ్ కుమార్, ఎండి లింగంపల్లి రామ్ చరణ్, పవన్, జస్విత్, ఈశ్వర్, కలీం తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున మంచిర్యాల జిల్లా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది, ఏం లోపాలు జరిగింది, ఈ వేధింపడం జరిగిందా అని తెలుసుకోవాలి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఒక విద్యార్థి చనిపోతే అక్కడ మాట్లాడించేందుకు కానీ వాళ్ళు ఎలా జరిగిందని ఒక మినిస్టర్ కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ పోకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. కానీ అక్కడ మన క్రీడలు పెట్టుకొని అక్కడ ఆటల పోటీలు లెక్క ఆడడం, వీళ్ళు ఆడుతుండ్రు. కానీ ఒక పేద విద్యార్థి చనిపోతే రేవంత్ రెడ్డి గారి సర్కారుకు ఇంత చీమ కుట్టినట్టు లేదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. గురుకుల విద్యా వ్యవస్థను ఎంతో మెరుగుపరిచిన మహానాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విద్యార్థులు గురుకుల వ్యవస్థను నాశనం చేస్తూ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక ఉద్దేశం కొద్దే ఇలాంటి జరిగిన మీరు సమీక్ష చేయకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అని అధికారులపై కఠినంగా శిక్షించుడే కాదు, అవసరమైతే అక్కడ ఏం జరిగినా బాధ్యత వహించాలి. వాళ్ళు ఖచ్చితంగా డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులను దేశంలోనే నెంబర్ 1గా నిలిపిన మహానాయకుడు అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా
గురుకుల వ్యవస్థనే పూర్తిగా అధ్వానంగా తయారైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు పేద విద్యార్థులు పేద బిడ్డలంటే మీకు లెక్క లేదని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆ ఇంట్లో అవసరమైతే వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. గురుకుల వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు పేద విద్యార్థుల పాలిటే శాపంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి విద్యార్థులు దాదాపు 158 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. పేద విద్యార్థులతోనే మీరు చెలగాటమాడుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో విద్యార్థుల సత్తేందో ఖచ్చితంగా చూపెడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గురుకులలో కానీ ఎక్కడ కానీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకుండా వాళ్లకు ఏం జరుగుతుందని ఒక రివ్యూ మీటింగ్ పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై లేదా అని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్యా వ్యవస్థనే పట్టించుకోకుండా మీరు కేరళ కానీ మన ఢిల్లీ కానీ పర్యటనలే మీరు చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే మిగిలిన ఘనత అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని మేము మరోసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్ల ఆధ్వర్యంలో తంగలపల్లి మండలం జిల్లాల గ్రామంలో పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. పంట సాగుపై అధికారులు చెప్పిన వివరాల్ని రైతులు శ్రద్ధగా విన్నారు. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, కంది వంటి పంటలు వేసుకోవాలని కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ సాయి కుమార్ సూచించారు. రైతులు పంట మార్పిడి చేయడం ద్వారా వైవిధ్యం పెంపొందిస్తూ అధిక దిగుబడుల్ని సాధించవచ్చని వ్యవసాయ కళాశాల జిల్లాల ప్రొఫెసర్ డాక్టర్ మధుకర్ రావు తెలిపారు. అదేవిధంగా పంటల మార్పిడి చేయడంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని శాస్త్రవేత్తలు రైతుల నుండి సమాచారం సేకరించారు. మండల వ్యవసాయ అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడారు. వరికి బదులుగా ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి గౌతమి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలో TMPL-2 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రికెట్ పోటీలను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రారంభించారు. యువకులు క్రీడలను ఉత్సాహంగా, ఉత్తేజంతో ఆడడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడలతో స్నేహభావం పెంపొందుతోందని, గెలుపు ఓటములు సహజమని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, సర్పంచ్ మోర లక్ష్మీరాజం, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆసని శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరల నరసింహంగౌడ్, సిరిసిల్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చుక్కా రాజశేఖర్, జోటిగాల భవన్, బాలసాని రాము, కడారి నవీన్ రెడ్డి, అల్వాల ప్రేమ్, గుంటి అనిల్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. పేరు గట్టి కొట్టే
తంగలపల్లి మండల ప్రీమియం లీగ్ సీజన్ 2 ద్వారా ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని ఆర్గనైజర్లు కడారి నవీన్ రెడ్డి, అలాగే బాలసాని రాము గౌడ్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో, ప్రేమ్ గారు కూడా కావచ్చు, వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మండల్ లెవెల్ స్థాయి ఎవరైతే క్రికెటర్లు ఉన్నారో వాళ్ళందరూ మిడ్జ్ అయ్యి ఒక టీమ్గా ఏర్పడి, మొత్తం టీంలు 6 కావచ్చు, 6 టీంల ద్వారా ఈరోజు ఇక్కడ TPLను నిర్వహించుకోవడం జరుగుతుంది. గత సీజన్ 1లో విజయవంతమైన విధంగానే సీజన్ 2 కూడా విజయవంతం చేసి గ్రామాల్లో ఉన్న మెరుగైన క్రికెటర్లను బయటికి తీసుకొచ్చి వీళ్ళు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఆడాలని మా నాయకత్వం తరఫున ఈ టోర్నమెంట్కు ఎవరైతే స్పాన్సర్లుగా వ్యవహరిస్తూ సహకారం చేస్తున్నారో వాళ్ళందరి తరఫున క్రికెటర్లను కోరుతూ వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ముందుకు పోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సామరస్యంగా ఆటని ఆస్వాదించుకుంటూ ఆటలోని గొప్పతనాన్ని మండల ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి మరోసారి ఈ సందర్భంగా కోరుకుంటూ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సహాయ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని నూతన కౌన్సిల్ సభ్యులకు సూచించిన జిల్లా కలెక్టర్. మున్సిపల్లో నిర్వహించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా భద్రతకు భరోసా ఇస్తుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్. విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలి సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. మంచిర్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య దురదృష్టకరమని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. తంగలపల్లి మండలం జిల్లాల రైతు వేదికలో పంట మార్పిడిపై అవగాహన సదస్సు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.